ఇప్పుడు దానికోసమే చెప్తున్నా కదా, కేటీఆర్ డ్రగ్స్ తీసుకునేదనే దానికి 3 నెలల క్రితం ఇన్నిసార్లు ఆరోపించిన నా పైన ఆరోపణలు వచ్చి బల్మూరి వెంకట్ డ్రగ్స్ తీసుకుంటాడంటే నేను ఏ శాంపుల్ కన్నా సిద్ధమని చెప్పి ఎప్పుడు అడిగినా వెళ్తా. ఒక బాధ్యత గల మంత్రి హోదాలో పనిచేసి ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి ముఖ్యమంత్రి తనయుడి పైన ఇన్ని సంవత్సరాలకెళ్ళి డ్రగ్ శాంపుల్ టెస్ట్కి రమ్మంటే రాకుండా ఇప్పుడు బయట దేశాలకి పోయి ఇప్పుడు తిరిగి వచ్చి ఎందుకు ఇప్పుడు నేను డ్రగ్ శాంపుల్ టెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ చెప్తుండు. నిజంగా బాధ్యతనే ఉంటే ఆ రోజే కోర్టుకు పోకుంటే ఎక్కడికి పోకుంటే వచ్చి డ్రగ్ శాంపుల్ టెస్ట్ ఇచ్చేటోడు. యాజ్ ఎ డాక్టర్గా శాంపుల్ ఎన్ని రోజులు ఉంటుంది, తీసుకుంటే అది ఎట్లా డీటాక్సిఫై అవుతుంది, ఏ రకంగా డీటాక్సిఫై అవుతుంది నాకు తెలుసు కాబట్టి అది ప్రజలకు కూడా తెలియజేయాలి. ఇన్ని రోజులు రానోడు ఇలా బయటకు వచ్చి ఎందుకు శాంపుల్ టెస్ట్ ఇస్తా ఉంటుండనే విషయాలు కూడా చెప్పాలి కాబట్టి చెప్పడం జరుగుతుంది. అండ్ మళ్ళీ ఆయనే తీసుకున్నప్పుడు చూసినప్పుడు ఆయన ప్రవర్తన చూసినప్పుడు మళ్ళీ ఎట్లా తీసుకుంటూ ఎప్పుడు తీసుకుంటున్నారని అర్థమవుతుంది. 100% ఆ రోజు బహిరంగంగా మళ్ళా రోజు చెప్తాం, దమ్ముంటే నువ్వు వచ్చి డ్రగ్ శాంపుల్ టెస్ట్ ఇవ్వమని చెప్పి తప్పనిసరిగా ఆ రోజు ఆధారాలతో సహా బయట పెట్టడం జరుగుతుంది. ఈరోజు నా దగ్గర ఉన్న విషయం కూడా నిన్న కేదార్ తోటి మాకేం సంబంధం అని ఆయన చెప్పిండు. నేను ఈరోజు క్లియర్ కొట్టి చెప్తున్నా, రాజ్ పాకాల్ అనే వ్యక్తి ఎవరు, వాళ్ళ బామ్మర్ది రేంజ్ రోవర్ కారు వాడతాడు. ఆ రేంజ్ రోవర్ కారు ఎవరు ఇప్పించారు, ఏ కంపెనీ పేరు పైన ఉంది, ఆ కంపెనీ కేదర్ది అశ్విన్దా కాదా, కాకపోతే బయటికి వచ్చి చెప్పమను కేటీఆర్ని. నేను క్లియర్గా చెప్తున్నా కదా, నేను నేమ్స్ ఎవరు వాడుతుర్రు ఎవరి కంపెనీ కూడా నేను చెప్తున్నా కదా. ఆ నిజంగా సంబంధం లేకపోతే నా కుటుంబ సభ్యులకి నాకు కేదర్ తోటి ఎటువంటి సంబంధం లేదు అని కేటీఆర్ చెప్పినప్పుడు నేను కూడా ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తా, అన్ని ఎవిడెన్సెస్తో విచారణ జరిపించండి ముఖ్యమంత్రి గారు, అన్ని ఆధారాలు బయట పెట్టండి అని చెప్పి. మంత్రిని కలవనీకి వచ్చి వాళ్ళ ఆఫీస్లనో లేదా ఇంటికాడనో వచ్చి కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చిపోతే ఎవరికి కూడా ఎటువంటి అనుమానాలు ఉండే ఎటువంటి సందేహాలు ఉండయి. కానీ ఏ వ్యక్తరన్నా అర్ధరాత్రి 12 గంటల 1 గంట వరకు నీ కుటుంబ సభ్యులతోటి నీ బామ్మర్దితోటి నీతోటి కూర్చొని దావత్ చేసుకునేంత సాన్నిహిత్యం ఉండి ఆయన నీకు మీ బామ్మర్దికి బండి ఇప్పించేంత సాన్నిహిత్యం ఉంటేనే అనుమానాలు వస్తాయి. ఆ అనుమానాలని నేను వ్యక్తం చేసిన, అవి వాస్తవాలు అవాస్తవాలు కేటీఆర్ ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను క్లియర్గా చెప్పిన, వాళ్ళకు కంపెనీ ఉంది, ఆ కంపెనీ కారుని బామ్మర్ది వాడుతుండు అని చెప్పిన. ఉత్తగొచ్చి కలిసిపోయేటైతే కారు ఇయ్యాడు కదా, ఆయన కంపెనీ కారు నేను వాడ కదా. ఏదన్నా లోపాయికి ఒప్పందాలు ఏదో డీలో ఏదైనా ఉంటేనే కదా. అసొంటి ఉన్నాయనంటే ఒప్పందాలు బిజినెస్ డీల్ ఉందనంటే తప్పనిసరిగా నువ్వు తప్పు చేసినా తప్పు చేసేటోని నువ్వు పక్కన పెట్టుకున్నా నువ్వు తప్పు చేసినట్టే పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇన్ని సంవత్సరాలకు వెళ్ళి శాంపుల్ టెస్ట్ ఇయ్యనోడు బయట దేశాలకు పోయి బయట దేశాల నుండి ఇప్పుడు తిరిగి వచ్చి శాంపుల్ టెస్ట్ ఎందుకు ఇస్తా అంటుండు. ఇన్ని రోజులు అనేక సందర్భాల్లో మీడియా మిత్రులు మీరు కూడా అడిగారు, మరి ఇవ్వచ్చు కదా సార్, ఎంతమంది ఆరోపిస్తారు డ్రగ్ శాంపుల్ టెస్ట్ ఏంటంటే ఆ మాటని దాటేసిండు తప్ప ఏ రోజన్నా నేను సిద్ధమని చెప్పి మాట్లాడిండా. ఇవాళ ఎందుకు మాట్లాడుతుండు అంటే ఆ 3 నెలలు సమయం తీసుకొని డిటాక్సిఫికేషన్ తీసుకొని బయట దేశాలకు పోయి నిజంగా శాంపుల్ టెస్ట్ చేస్తే దొరుకుతుందా దొరుకుతలేదా అని వెరిఫై చేసుకొని ఇవాళ బయటికి వచ్చి తిరిగి వచ్చి శాంపుల్ టెస్ట్ చేసుకోరని చెప్పి మాట్లాడుతుండు. అరే ఇప్పుడు ఆయన ప్రవర్తన బట్టి అంటే ఆయన చేసే నేను క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇన్ని సంవత్సరాలకు వెళ్ళి మంత్రి ఉన్నప్పటికెళ్ళి ఆరోపిస్తున్నాము. సుమారు 4-5 సంవత్సరాలకు వెళ్ళి కేటీఆర్ పైన ఆరోపణలు ఉన్నాయి, నువ్వు డ్రగ్స్ తీసుకుంటావు, డ్రగ్స్ తీసుకునేటోళ్ళు నీకు సాన్నిహిత్యంగా ఉన్నారని చెప్పి. ఇన్ని రోజులు నేను శాంపుల్కి సిద్ధంగా ఉన్నా అని మాట్లాడని వ్యక్తి ఇవాళ ఎందుకు బయట దేశాలకు తిరిగి వచ్చి ఇవాళ శాంపుల్ ఇస్తా అని చెప్పి ఇంత బలంగా గట్టిగా ఎందుకు చెప్తుండు? స్ట్రైట్ క్వశ్చన్ నేను అడిగేది. నేను స్ట్రైట్గా చెప్తున్నా, నువ్వు బాడీని డీటాక్సిఫై చేసుకున్నావు, బయట దేశాలకు పోయినావు, చెక్ చేసుకున్నావు, దొరుకుతలేదని తెలిసినాక 1-2 సార్లు, ఒక దేశం కాదు 2 దేశాల్లో పోయినావు, వెరిఫై చేసుకున్నావు, దొరుకుతలేదని తెలిసినాక ఇప్పుడు వచ్చి నేను ఏ టెస్ట్ కన్నా సిద్ధమని అంటున్నావు నేను డైరెక్ట్గా ఆరోపిస్తున్నా.
అంటే దొంగని ఎప్పుడు పట్టుకోవాలి, రెడ్ హ్యాండెడ్ ఎప్పుడు పట్టుకోవాలి కూడా మాకు తెలుసు. తప్పనిసరిగా పట్టి తీరుతాము. మళ్ళీ చెప్తున్నా, ఆయన కోర్టు మాటల్ని కూడా వక్రీకరించి మాట్లాడిండు. 48 గంటలలో ఆ మాట్లాడిన మాటల్ని వెనుకకి తీసుకోకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు కూడా ఆయన పైన ఫైల్ చేస్తా. నేనే ఫైల్ చేస్తా. కోర్టు చెప్పింది ఒకటి, ఆయన బయటికి వచ్చి కోర్టు చెప్పు దెబ్బతోటి చెంపపైన కొట్టినట్టు కోర్టు తీర్పిచ్చింది అనేదో వారు నిన్న మాట్లాడడం జరిగింది. కోర్టు చెప్పింది ఏంది, వారు మాట్లాడింది ఏంది, కోర్టు మాటల్ని కూడా వారు వక్రీకరించి మాట్లాడారు. కాబట్టి తప్పనిసరిగా ఆ విషయాల్ని కూడా తీసి వారిపైన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఫైల్ చేయాల్సి వస్తుంది.